ట్యాంక్ బండ్ లెఫ్ట్ సైడ్ సికింద్రాబాద్, రైట్ సైడ్ హైదరాబాద్. నీకు దమ్ముంటే హైదరాబాద్ పేరు మారుస్తా అని చెప్పు. అరే సికింద్రాబాద్ కల్చరు, సంస్కృతి, అక్కడ ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను నువ్వు మార్చేసి కొత్తగా ఏర్పడ్డటువంటి గ్రామాలకు నువ్వు పోవాలన్న పద్ధతిలో మీరు చేస్తే దీన్ని సమాజము మిమ్మల్ని అప్రిషియేట్ చేసే పరిస్థితి కాదు, మిమ్మల్ని ముందబెట్టే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నిన్న శ్రవణ్ గారు శాసన మండలిలో చాలా డీటెయిల్గా డీటెయిల్గా చెప్పిండు అసలు మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదని. ఎవరైనా గూగుల్ మ్యాప్లో చూసి నీకు సిస్టమ్ని అంతా మార్చేస్తామని అంటే ప్రజల మనోభావాలతో మీరు ఆడుకుంటారా? ఏమి ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకునే హక్కు మీకు ఉన్నదా? అరే మేము రాచరిక పరిపాలన మాదిరి ఎప్పుడో చరిత్రలో పుస్తకాలు చదివినప్పుడు రాచరికం అంటే ఏ పద్ధతిలో ఉంటుందో ఆ పద్ధతిలో చేసుకుంటూ పోతామనే విధంగా మీరు ప్రవర్తిస్తే ఏం పద్ధతి అండి? అసెంబ్లీలో అదే పద్ధతి. 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మందికి ఆ రోజు అవకాశం ఇచ్చినాం మేము. అంటే ఇక్కడ శాసనసభ అంటే మీ 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 ఆస్తియా? మీ గాంధీ భవనా? ఏమి ఇష్టం ఉన్నట్టు చేసుకోనీకే?